असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ యొక్క థియరిటికల్ కాన్సెప్ట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. చూడండి, ఇక్కడ డిఫైన్డ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రీప్లేస్డ్ బై ద కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ దెన్ రిజల్టింగ్ మ్యాట్రిక్స్ డిఫైన్ ద కాంజుగేట్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ విత్ డినోటెడ్ ఏ బార్. అంటే ఏదైనా ఒక మ్యాట్రిక్ ఉందనుకోండి, దానికి ఇమాజినరీ సైన్ చేంజ్ చేసుకున్నట్లయితే దాన్ని కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. చూడండి, దిస్ ఇస్ ద మ్యాట్రిక్ ఏ. దీనికి ఏం చేస్తున్నాం, ఇమాజినరీ సైన్ చేంజ్ చేస్తున్నాం. అంటే ప్లస్ ఉంటే మైనస్ పెడుతున్నాం, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకోండి. ఇక్కడ ఇమాజినరీ సైన్ చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అదే చేంజ్ చేసాం. ఏ బార్ అండ్ బి బార్ ఆఫ్ ద కాంజుగేట్ మ్యాట్రిక్స్ అయినట్లయితే సేమ్ అలాగే ఏ బార్ హోల్ డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, లేదా ఏ ప్లస్ బి హోల్ డాష్ అంటే హోల్ బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ రాసుకోవచ్చు. ఒకవేళ కేఏ హోల్ బార్ ఉందనుకోండి, కే బార్ ఇంటూ ఏ బార్ రాసుకోవచ్చు. The transpose of conjugate of square matrices, you see the transpose of matrices conjugate of A square matrices. If A అనేది ఏదైనా స్క్వేర్ మ్యాట్రిక్ అనుకుందాము, దానికి కాంజుగేట్ మ్యాట్రిక్స్ ఏ బార్ అవుతుంది అనమాట. ఏ బార్ ఈజ్ ఏ బార్ హోల్ పవర్ టీ. ఓకే, ఈజ్ కెన్ బి ఈజీలీ సీ దాట్ ఏ బార్ హోల్ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ అనేది ఇంటర్నల్గా కూడా రాసుకున్న ఈక్వల్లే అవుతుంది. దీన్నే కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్స్పోజ్ చేసిన ఈక్వల్ అవుతుంది అనమాట. ద ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంజుగేట్ కనుక్కోవాలనుకోండి, ఏ పవర్ తీటా కావాలి. ఏ పవర్ తీటా అంటే ఏమి, ఏ బార్ హోల్ పవర్ టీ అంటే కాంజుగేట్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినట్లయితే దానికి ఏ పవర్ తీటా వస్తుంది అనమాట. అదేవిధంగా ఏ పవర్ తీటా బి పవర్ తీటా ట్రాన్స్పోజ్ ఆఫ్ కాంజుగేట్ ఏ. సో ఏ పవర్ తీటా హోల్ పవర్ తీటా తీటా క్యాన్సిల్ అయితే ఏనే వస్తుంది. ఒకవేళ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి వచ్చిందనుకో, దీన్ని సపరేట్గా కూడా తీటా రాసుకోవచ్చు. ఏ పవర్ తీటా వచ్చినా సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏబి హోల్ పవర్ తీటా వస్తే బి పవర్ తీటా ఇంటూ ఏ పవర్ తీటా కూడా రాసుకోవచ్చు అండి, కాంప్లెక్స్. నెక్స్ట్ అదేవిధంగా హెర్మిటన్ మ్యాట్రిక్స్. హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటే మనకి ఏదైనా కాంప్లెక్స్ మ్యాట్రిక్స్ ఏ అనేది ఉన్నట్లయితే దానికి ట్రాన్స్పోజ్ చేసిన అంటే రోస్ని కాలమ్స్గా రాసిన, అదేవిధంగా దానికి కాంజుగేట్ అప్లై చేసిన రెండు ఈక్వల్లే అవుతాయి అనమాట. అలా ఉంటే హెర్మిటన్ అంటారు. ఆర్ ఏ బార్ హోల్ పవర్ టీ ఈక్వల్ టు ఏ అయినా దానికి హెర్మిటన్నే అవుతారు. ఓకే, దిస్ యు సీ దిస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ మనకి ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 4 1 + 3i 1 - 3i 7 అన్నాడు. ఏ కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే ఏ బార్ కనుక్కోవాలి. ఏం చేస్తారు, ఇమాజినరీ సైన్ చేంజ్ చేస్తారు. 1 ఉంటే 1 - 3i, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాసినాం 7. దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి, దీన్ని అదే మ్యాట్రిక్ వస్తుంది. చూడండి, ఇవి రెండు ఈక్వల్ అయినాయా లేదా. సో కాబట్టి దిస్ ఈజ్ ద ఏ పవర్ టీ ఈక్వల్ టు ఏ బార్ అయింది కాబట్టి దీన్ని హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ మనకు నోట్ ద ఎలిమెంట్ ఆఫ్ రెసిప్రోకల్ డయాగ్నల్ ఆఫ్ ద ఎలిమెంట్ విత్ మస్ట్ బి రియల్. ఓకే, హెర్మిటన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆర్ ఫీల్డ్ రియల్ నెంబర్స్ ద రియల్ సిమెట్రిక్. సో కాబట్టి ఏ పవర్ తీటా ఏ అయింది అనుకోండి, దాన్ని హెర్మిటన్ అంటారు. స్క్యూ హెర్మిటన్ అంటే జస్ట్ ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఏ పవర్ టీ ఈక్వల్ టు మైనస్ ఏ. ఓకే, లేదా ఏ బార్ హోల్ పవర్ టీ ఈక్వల్ టు మైనస్ ఏ ఇస్ కాల్డ్ ద స్క్యూ హెర్మిటన్ అనమాట. ఓకే, సో ఏ పవర్ టీ హోల్ బార్ ఈక్వల్ టు మైనస్ ఏ రాసుకోవచ్చు. యూ సీ ది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఏ అనేది -3i 2 + i -2 + i -i ఉంది. దీనికి బార్ కనుక్కోండి. అంటే ఏమి, కాంజుగేట్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఏమి, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాసుకుంటే దీన్ని ట్రాన్స్పోజ్ చేయండి. ఇది వస్తుంది. సో ఇవి రెండు ఈక్వల్ అయినాయా, మైనస్ ఏ బార్కి మైనస్తో మల్టిప్లై చేయండి, ఈక్వల్ అయినాయి. చూడండి, ఈక్వల్ అయితే కాబట్టి దీన్ని స్క్యూ హెర్మిటన్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, ఏ పవర్ తీటా ఈక్వల్ టు మైనస్ ఏ కావాలి, అయితే ఇది హెర్మిటన్ అంటారు. నెక్స్ట్ యూనిటరీ మ్యాట్రిక్స్. యూనిటరీ మ్యాట్రిక్స్ అంటే ఏమి, ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయిగా ఉండాలి. కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కొని ట్రాన్స్పోజ్ చేయండి, లేదా అదే మ్యాట్రిక్కి యూనివర్స్ కనుక్కొని రెండు బోత్ ఆర్ ఈక్వల్ అయితే అలా అయితే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, అందుకే ఏ బార్ హోల్ పవర్ టీ ఏ ఇంటూ ఏ బార్ హోల్ పవర్ టీ కాంజుగేట్ ఆఫ్ మ్యాట్రిక్స్ హోల్ పవర్ ట్రాన్స్పోజ్
ఈక్వల్ టు ఐ అయినట్లయితే దీన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఐగన్ వాల్యూస్ అండ్ స్క్యూ హెర్మిటన్. ఐగన్ వాల్యూస్ ఆఫ్ థియరమ్స్, స్క్యూ హెర్మిటన్ and unitary matrices. Matrices considering the property of the eigenvalues of general, we have the properties of following the eigenvalues of Hermitian. This is a very important question. Let A be the Hermitian matrix అనుకుందాం. If x is the eigen vector corresponding eigenvalues lambda of lambda A. సో ఇప్పుడు ఏం చేస్తాము, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇరువైపులు ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఈక్వల్ చేసి. అదేవిధంగా తీటా కనుక్కుందాం. తీటా అంటే ఏమి, ఏ బార్ హోల్ పవర్ టీ కదా, చేస్తే తీటా వస్తుంది. కాబట్టి ఇరువైపులు ఎక్స్ పవర్ తీటాతో మల్టిప్లై చేయండి. ఓకే, మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ద టేకింగ్ ఐ కాంజుగేట్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎక్స్ పవర్ తీటా ఏఎక్స్ పవర్ తీటా సపరేట్, అది లాంబ్డా ఎక్స్ పవర్ తీటా ఇంటూ ఎక్స్ తీటా సపరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ తీటాని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే ఇది ఏమొస్తుంది, ఎక్స్ పవర్ తీటా హోల్ తీటా ఏ పవర్ తీటా ఎక్స్ పవర్ తీటా ఇట్లా రాసుకోవచ్చు. మనకి ఈ కండిషన్స్ ఉంటాయి కదా, ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ రాసాం. ఏ ఎక్స్ పవర్ తీటా ఇంటూ ఏ పవర్ తీటా కూడా ఎక్స్ రాసుకోవచ్చు. లాంబ్డా ఎక్స్ పవర్ తీటా ఎక్స్. సో ఈక్వేషన్స్ ఈక్వల్ చేసుకుంటే 2 అండ్ ఈక్వల్ చేసేస్తే మనకు రిమైనింగ్ వస్తుంది. అంటే ఏమి లాంబ్డా, ఓకే, ఏమిది లాంబ్డా ఎక్స్ పవర్ తీటా ఇంటూ ఎక్స్. ఓకే, లాంబ్డా బార్ ఇంటూ ఎక్స్ పవర్ తీటా ఎక్స్ కూడా రాసుకోవచ్చు. సో దీనిలో కామన్ తీయండి, ఇటువైపు తీసుకురండి, రైట్ సైడ్ కామన్ తీసేస్తే ఎక్స్ పవర్ తీటా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఇవి నాన్ వెక్టార్ అనమాట. ఓకే, ఇది మల్టిప్లై చేస్తుంది, ఇది వచ్చి జీరో అయిపోతుంది. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బార్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద రియల్. నెక్స్ట్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ రియల్ మ్యాట్రిక్సెస్. ద ఎలిమెంట్స్ ఆఫ్ హెర్మిటన్ మ్యాట్రిక్స్ ఏ ఆర్ రియల్. ద రియల్ మ్యాట్రిక్స్, those the real symmetric matrix Hermitian, and therefore the result is rows. The eigenvalues of Hermitian matrix either purely imaginary matrix. Let A be the skew Hermitian matrix if x eigenvalues corresponding eigenvalues of lambda of A, then Ax is equal to lambda x. Okay, then I తో మల్టిప్లై చేసాం అనుకో, యూనిట్ మ్యాట్రిక్స్తో ఇరువైపులా ఐతో మల్టిప్లై చేయండి. ఓకే, ఇమాజినరీతో అంటే ఐ అంటే ఇమాజినరీ ఐఓట వాల్యూతో మల్టిప్లై చేసాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ లాంబ్డా ఐ ఈజ్ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ హెర్మిటియన్ అవుతుంది. ఏ పవర్ తీటా ఈజ్ మైనస్ ఏ కాబట్టి ఇక్కడ ఐ ఏ పవర్ తీటా ఈజ్ ఐ బార్ ఇంటూ ఏ పవర్ తీటా. ఓకే, ఇదేం చేస్తాం, ఇది మైనస్ ఐ, దీనంతా ఏం రాసుకోవచ్చు, మైనస్ ఆఫ్ ఏ మైనస్ అని రాసుకోవచ్చు. సో లాంబ్డా ఐ ఈజ్ ద రియల్. ఓకే, ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ స్క్యూ హెర్మిటియన్ మ్యాట్రిక్స్ ఆర్ ప్యూర్లీ ఐగన్ వెక్టర్స్. Let A be the skew Hermitian matrix eigenvalues of lambda with corresponding eigenvectors x అనుకున్నట్లే మనకు ఆల్రెడీగా ఏ మైనస్ ల్యాండా ఐ అనేది ఉంది కదా. ఐగన్ వెక్టర్ అంటే ఏం రాస్తాం, ఏ మైనస్ ల్యాండా ఇంటూ ఎక్స్ అంటే x1 x2 x3 రాసుకుంటాం కదా. అలాగే ఇది ఎక్స్ అనుకున్నట్లయితే మల్టిప్లై చేయండి, ఏఎక్స్ ల్యాండా ఎక్స్ ఇటువైపు తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఇరువైపులో కాంజుగేట్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే బార్ వేసుకోండి. ఓకే, అట్లాగే ట్రాన్స్పోజ్ చేసుకోండి. ట్రాన్స్పోజ్ సపరేట్ చేసుకున్నాం, సిన్స్ ఏ స్క్యూ హెర్మిటియన్ అవుతుంది. అప్పుడు ఏ బార్ హోల్ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ బార్ హోల్ పవర్ టీ మైనస్ ఏ లాండా బార్ ఎక్స్ పవర్ ఈక్వల్ టీ అవుతుంది. వీ హ్యావ్ దిస్ కేసెస్ ఆర్ ఈక్వల్. వీ హ్యావ్ ద ఎక్స్ బార్ హోల్ పవర్ టీ ఏ ఇంటూ ఎక్స్, లాండా బార్ ఎక్స్ హోల్ పవర్ టీ ఇంటూ ఏ. ఈ కేసెస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఈక్వేషన్ 1 నుంచి అప్పుడు ఎక్స్ పవర్ టీ ఏఎక్స్ ఎక్స్ బార్ హోల్ పవర్ టీ ఇంటూ లాంబ్డా ఇంటూ ఎక్స్ బార్. ఓకే, లాంబ్డా ఎక్స్ బార్ ఇంటూ హోల్ పవర్ టీ ఇంటూ ఎక్స్ బార్. ఓకే, ఎక్స్ బార్ హోల్ పవర్ టీ ఇంటూ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి, కంపల్సరీగా 0 కాకూడదు అనమాట. ఓకే, సో ఈక్వేషన్ 2 and 4, 2ని 4 ఈక్వల్ చేసుకున్నట్లయితే మైనస్ లాంబ్డా బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా అవుతుంది అనమాట. అంటే మైనస్ లాంబ్డా బార్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా క్యూ అవుతుంది. అందుకే దీన్ని స్క్యూ హెర్మిటియన్ అంటారు. ఓకే, సో కాబట్టి లాంబ్డా ఒకవేళ 0 అయితే లాంబ్డా బార్ కూడా 0నే అవుతుంది అనమాట, ప్యూర్లీ ఇమాజినరీ అయితే. The eigenvalues of unitary matrix have absolute 1 అయినట్లయితే let A be square matrix whose eigenvalues of lambda with corresponding eigenvectors x అనుకుంటే then we have ax lambda x అనుకుంటే ఇరువైపులో బార్ అప్లై చేసుకోండి. అట్లాగే ట్రాన్స్పోజ్ కూడా వేసుకున్నాం. సిన్స్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్ ఏ బార్ హోల్ పవర్ టీ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుందని మనకి తెలుసు ప్రీవియస్ దానిలో. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకోండి, ఇవి ఈక్వల్ చేసుకోండి.
x power t is equal to ax lambda lambda bar into x bar whole power t into x bar whole power t into x lambda bar x power t into x. Equation 3 ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి, లెఫ్ట్ సైడ్ తీసుకోండి. ఇది x bar whole power t x కామన్ తీసేసాం. అప్పుడు ఏమొస్తుంది, lambda bar is equal to i 1 అవుతుంది. ఓకే, i. సో దిస్ ఈజ్ ద ఓకే. నెక్స్ట్ the only eigenvectors of matrix orthogonal positive 1 minus I. Okay, let the unitary matrices when a into a power theta that is equal to a power theta into a is equal to I అని తెలుసు. a power theta is the transpose of conjugate అనుకుంటే a into a power theta whole t రాసుకోవచ్చు. దీన్ని సపరేట్ చేసుకోవచ్చు ట్రాన్స్పోజ్. a power theta into a whole power t అయినా I power t రాసుకోవచ్చు. ట్రాన్స్పోజ్ చేస్తారు, దీనిపైన t వేసుకుంటారు. ఈ ట్రాన్స్ఫర్ సపరేట్ చేసుకోవచ్చు కదా, ఏ పవర్ తీటా హోల్ పవర్ టీ ఏటీ రాసుకోవచ్చు. ఇది ఏటీ ఇంటూ ఏ పవర్ తీటా ఇవ్వడం ఐ అవుతుంది. ఓకే, ఏ పవర్ టీ ఇంటూ ఏ తీటా ఏటీ, ఏ పవర్ టీ తీటా అయినా యూనిట్ మ్యాట్రిక్గా వస్తుంది అనమాట. సో హౌ టు రిప్రజెంట్ ద ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ ఎలా అంటే చూడండి, మన స్క్యూ హెర్మిటన్ అంటే వై యాక్సిస్ మీద ఉన్నట్లయితే వాల్యూస్ అంటే దాన్ని స్క్యూ హెర్మిటన్ అంటారు, దీన్ని వై యాక్సిస్ని. అదే హెర్మిటన్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటారు, అంటే రియల్ యాక్సిస్ అంటారు. దీన్ని ఏమంటారంటే యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. ఏమైంది, సర్కిల్ మీద ఉండేదాన్ని యూనిటరీ మ్యాట్రిక్స్ అంటారు. కరెక్ట్గా వై యాక్సిస్ మీద ఉన్నాయనుకుంటే దాన్ని స్క్యూ హెర్మిటన్ అంటే మైనస్. ఓకే, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్ అయితే ఇది హెర్మిటన్, ఇది రియల్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ, ఇఫ్ A is the Hermitian matrix above that IA is a skew Hermitian. Since A is the Hermitian, A power theta is equal to A అయితే IA whole power theta అంటే I కాంజుగేట్ అప్లై చేయాలి, I bar అవుతుంది. ఇది I bar అంటే A power thetaగా రాసుకోవచ్చు. మనకు K A power theta అంటే K bar ఇంటూ A theta, ఈ కండిషన్ ప్రకారం ఇది రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకు ఈ ఐ బార్ అంటే ఏమి, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది కాబట్టి జస్ట్ మైనస్ ఐ ప్లేస్లో మైనస్ ఐ రాసుకుంటే మైనస్ కామన్గా పెట్టుకోవచ్చు. ఐ ఇంటూ ఏ పవర్ తీటా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఐఏ హోల్ పవర్ తీటా ఇంటూ మైనస్ ఐఏ. దిస్ ఈజ్ ద స్క్యూ హెర్మిటన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ ద స్క్యూ హెర్మిటన్ మ్యాట్రిక్స్ ప్రూవ్ దట్ ఐఏ ఈజ్ ఈక్వల్ టు హెర్మిటన్. స్క్యూ హెర్మిటన్ అంటే ఏ పవర్ తీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏఏ కదా. సో కాబట్టి ఐఏ పవర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఏ పవర్ తీటా మైనస్ ఐ ఏ పవర్ తీటా. ఓకే, సో కాబట్టి మైనస్ ఏ ఐ ఇంటూ తీటా మైనస్ ఐ ఇంటూ ఏ తీటా. సో ఇదేం మైనస్ బయట ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏ ఐ ఇంటూ ఏ పవర్ తీటాని ఏం రాసుకోవచ్చు, ఐ ఇంటూ మైనస్ ఏ రాసుకోవచ్చు. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఐఏ వస్తుంది. దిస్ ఈజ్ ద స్క్యూ హెర్మిటన్. ఓకే, నెక్స్ట్ షో దట్ ఎవరీ స్క్వేర్ మ్యాట్రిక్స్ unequally expressible of the sum of Hermitian and skew Hermitian. ఆల్రెడీగా లెట్ స్క్వేర్ ఆఫ్ ఏ ప్లస్ ఏ పవర్ తీటా హోల్ పవర్ తీటా. తీటా అనేది సపరేట్ చేసుకోవచ్చు, ఏ పవర్ తీటా హోల్ పవర్ తీటా. తీటా క్యాన్సిల్ అవుతే ఏ పవర్ తీటా ప్లస్ ఏ వచ్చేస్తుంది. ఓకే, ఏ ప్లస్ ఏ పవర్ తీటా ఇస్ హెర్మిటన్. సో 1/2 ఏ ప్లస్ ఏ పవర్ తీటాని హెర్మిటన్ అంటారు. ఒకవేళ మధ్యలో మైనస్ పెడితే స్క్యూ హెర్మిటన్ అంటారు. అప్పుడు రెండు యాడ్ చేసినాం అనుకోండి, మనకు హెర్మిటన్ స్క్యూ సిమెట్రిక్ అండ్ స్క్యూ సిమెట్రిక్ అన్నాం కదా, ఇక్కడ జస్ట్ హెర్మిటన్ అంటాం కాంప్లెక్స్ నెంబర్స్ వస్తే. సో ఏనే అవుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద హెర్మిటన్, సమ్ ఆఫ్ ద హెర్మిటన్ అండ్ స్క్యూ హెర్మిటన్ అంటే రెండు యాడ్ చేస్తారు, ప్లస్ ఇది హెర్మిటన్ స్క్యూ హెర్మిటన్ రెండు యాడ్ చేస్తే ఏ మ్యాట్రిక్కే వస్తుంది. ఓకే, సేమ్ ముందు చేసిన కేసే ఇది. ఓకే, మస్ట్ అలాగే ఏ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ చేసిన, ఆర్ ప్లస్ ఎస్ హోల్ పవర్ తీటా చేసిన, ఆర్ తీటా ప్లస్ తీటా పవర్ రాసుకోవచ్చు. ఒకవేళ స్క్యూ హెర్మిటన్ అంటే మైనస్ పెట్టుకుంటావు, అయినా కేసెస్ మారవు అనమాట, ఈక్వల్లే అవుతాయి. అదేవిధంగా ప్రూవ్ దట్ ఎవరీ హెర్మిటన్ మ్యాట్రిక్స్ కెన్ రిటర్న్ హ్యాజ్ ఏ ప్లస్ ఐబి అంటే కాంప్లెక్స్ నెంబరే ఉండాలి. రియల్ సిమెట్రిక్ అండ్ బి రియల్ అండ్ స్క్యూ సిమెట్రిక్. లెట్ సి ఈజ్ ద హెర్మిటన్ మ్యాట్రిక్స్, సి పవర్ తీటా ఈక్వల్ టు సి అయింది అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. హెర్మిటన్ కావాలి కాబట్టి యాడ్ చేస్తాం 1/2 సి ప్లస్ సి బార్. అనదర్ మ్యాట్రిక్స్ 1/2 ఇంటూ సి మైనస్ సి బార్. సో రెండు ఏం చేస్తాం, సి ఈజ్ ఈక్వల్ టు 1/2 సి ప్లస్ సి బార్ రాసుకోవచ్చు. ఇక్కడ ఐ అంటే ఇది రాసుకున్నాం, సి మైనస్ సి బార్. ఈ రెండు యాడ్ చేసేసుకున్నాం, అది ఏ ప్లస్ ఐబి అంటాం. రియల్ పార్ట్ ఇది, ఇమాజినరీ పార్ట్ ఇది. ఏ పవర్ టీ అంటే ట్రాన్స్పోజ్ చేయండి, టీ పెట్టుకోండి ఇరువైపులా
టీ వేసుకుంటే ఏ పవర్ తీటా ఈక్వల్ టు ఇది వస్తుంది. అలాగే సిమిలర్లీ బీ పైన కూడా అదే చేసుకుంటారు. ఇక బీ పవర్ ఇది వచ్చిందా, ట్రాన్స్పోజ్ వచ్చిందా సపరేట్ చేయండి. సి పవర్ టీ తీసి ఇది ఏమొస్తుంది, సి బార్ హోల్ పవర్ టీ అంటే సి పవర్ తీటా రాసుకోవచ్చు. ఓకే, సో దీన్ని సి పవర్ హోల్ పవర్ టీ రాసుకున్నాం, ప్లస్ సి రాసుకుని దీనంతా సి బార్ ఇంటూ సి రాసుకోవచ్చు. నెక్స్ట్ బీ పవర్ టీ కూడా జస్ట్ మైనస్ పెడతారు అంతే, జస్ట్ ఇక్కడ టీ వేసుకుంటారు ఇక్కడ కూడా అంతే. సి పవర్ టీ అంటే దీనంతా ఏం రాసుకోవచ్చు, తీటా రాసుకోవచ్చు. ఇది సి పవర్ తీటా హోల్ పవర్ టీ. సో ఆ రెండు లాస్ట్కి యాడ్ చేస్తారు, మీకు బీ మైనస్ బీ వస్తుంది. స్క్యూ సిమెట్రిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ షో దట్ ద ఇన్వర్స్ ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ యూనిటరీ, లెట్ ఏ బి ద యూనిటరీ మ్యాట్రిక్స్, దెన్ ఏ ఇంటూ ఏ పవర్ తీటా ఈక్వల్ టు ఐ అని తెలుసు మనకు. దీనికి ఏం చేస్తారంటే ఇన్వర్స్ అప్లై చేయండి బోత్ సైడ్స్, ఇరువైపులో హోల్ పవర్ -1తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది, ఏ తీటా హోల్ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్గా సపరేట్ చేసుకోవచ్చు. ఐ ఇన్వర్స్ అంటే ఐఏ వస్తుంది. సో ఏ ఇన్వర్స్ హోల్ పవర్ తీటా ఏ ఇన్వర్స్ కూడా ఐ అయితే ఏ ఇన్వర్స్ అయితే యూనిటరీ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రూవ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ యూనిటరీ మ్యాట్రిసెస్ దట్ ఏ అండ్ బి, టూ యూనిటరీ మ్యాట్రిసెస్ ఏ ఇంటూ ఏ పవర్ తీటా ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ, బి ఇంటూ బి పవర్ తీటా బి పవర్ తీటా ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకే, ఇది సపరేట్ చేసుకుంటే ఏబి హోల్ పవర్ తీటా అంటే దీన్ని సపరేట్ చేసుకోవచ్చు. బి పవర్ తీటా అంటే ఏ పవర్ తీటా రాసుకోవచ్చు. ఓకే, దీనిలో బి పవర్ తీటా బి ఒక చోట రాస్తాము, ఏ పవర్ తీటా ఏ అనేది ఒక సపరేట్ రాసుకుంటే బి ఇంటూ బి పవర్ టీ అంటే ఐ అవుతుంది, ఇది ఐ రాసుకోవచ్చు. ఏ ఇంటూ ఏ పవర్ తీటా కూడా ఐ అవుతుంది అనమాట. సో అగైన్ కరస్పాండింగ్ సేమ్ అలాగే ఇక్కడ కూడా అంతే, బి పవర్ తీటా అంటే ఏ పవర్ తీటా అంటే ఏ ఐ అవుతుంది, బి పవర్ తీటా అంటే బి కూడా ఐ అవుతుంది అనమాట. సో బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి అనమాట. సో కాబట్టి మనకు ఏబి ఏ పవర్ తీటా ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ తీటా అంటే ఏబి అయినా ఐఏ వస్తుంది, మారదు, చేంజ్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి ఇక్కడ మనకు ప్రూవ్ దట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ యూనిటరీ మ్యాట్రిక్స్ ఈజ్ యూనిటీ అని చూపించున్నాడు, యూనిటరీ. ఓకే, చూడండి ఇక్కడ లెట్ బి ఏ బి ద ఏ పవర్ టీ హోల్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ హోల్ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ఇన్వర్స్ అంటే ఏ పవర్ -1 అంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేయండి ఇరువైపులా. ట్రాన్స్పోజ్ అప్లై చేస్తే మనకు బీ బార్ హోల్ పవర్ టీని బీ ఇన్వర్స్ రాసుకోవచ్చు. ఓకే, సో ఈక్వల్ యూనిటరీనే అవుతుంది అది కూడా. లెట్ ప్రూవ్ దాట్ ద మాడ్యులస్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఐగన్ వాల్యూస్ ఆఫ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్, లెట్ ఏ బీ ద యూనిటరీ మ్యాట్రిక్స్ ఏ పవర్ తీటా ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ అవుతుంది. లెట్ ల్యాండా బీ ద ఐగన్ వాల్యూస్ ఆఫ్ ల్యాండా, దెన్ ఏఎక్స్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్, టేకింగ్ ద కాంజుగేట్ ఆఫ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ బోత్ సైడ్స్. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఏఎక్స్ హోల్ పవర్ తీటా. ఓకే, ఈక్వేషన్ 2 అండ్ వీ హ్యావ్ నుంచి ఏ పవర్ తీటా ఇంటూ ఏ ఎక్స్ పవర్ తీటా, ఈక్వేషన్ 2 అండ్ 3 నుంచి సబ్స్టిట్యూట్ చేసినాం ఇక్కడ ఏఎక్స్ ఇంటూ ల్యాండా పవర్. ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ తీటా అంటే యూనిట్ మ్యాట్రిక్ అవుతుంది, అంటే ఐ రాసుకోవచ్చు. సో కాబట్టి ఎక్స్ పవర్ తీటా ఏ పవర్ తీటా ఇది సపరేట్ చేసుకున్నాం అంతే. ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ తీటా, ఎక్స్ పవర్ తీటా ఇంటూ ఎక్స్, ఇది ల్యాండా పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ తీటా. సో ఫైనల్లీ నీకు ఇదంతా ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసుకురండి. దీనిలో ఎక్స్ పవర్ తీటా అంటే ఎక్స్ కామన్ తీయండి, అప్పుడు ఇది నాట్ ఈక్వల్ టు కంపల్సరీ కావాలి. అప్పుడు ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ -1 ఈక్వల్ టు 0 అయితే ల్యాండా ఇంటూ ల్యాండా పవర్ ఈక్వల్ టు 1 అవుతుంది. అందుకే ఇది యూనిట్ మ్యాట్రిక్గా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యాట్రిసెస్. కాన్సెప్ట్స్ మీకు కంప్లీట్ అయినాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు 2 యూనిట్స్ దాదాపుగా మనకు కంప్లీట్ అయినట్లు. ఓకే, ఇంకా మీకు థర్డ్ యూనిట్కి వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ బాగా చూసుకోండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ మరి మండే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.